హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక అమ్మవారిని దర్శించడానికి అయితే మేము బయలుదేరుతూ ఉన్నామండి. అది ఎక్కడికంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుందాము అని చెప్పి బాబు తను వెళ్దాము దండం పెట్టుకుందాము అనుకునేసరికి నువ్వు ఒక్కడివి కాదు మేము కూడా వస్తాము అంటే ఫస్ట్ అయితే వద్దు మీరు నేను ఒక్కడిని వెళ్తాను, ట్రైన్కి వెళ్తాను అన్నాడు. అయితే మా అదృష్టము మాకు అమ్మవారి దర్శనం ఉండబట్టేననుకుంటా అండి. తను ట్రైన్ టైంకి లేవలేదనమాట. లేవకపోయేసరికి నాకైతే ఒక పక్క కొంచెం సంతోషంగానే ఉంది లోపల. సరే మళ్ళీ ఏమంటాడో ఇప్పుడు 6కి 7:30 కల్లా 2 ట్రైన్స్ ఉంటాయండి మనకి. అయితే అవి రెండిటికి కూడా తను లేవలేదనమాట. సరే ఏమవుతుందో చూద్దాంలే ఏమంటాడో అనుకునేసరికి ఒక అర్ధగంట అటు ఇటు ఆలోచించుకొని చక్కగా కార్ వేసుకొని వెళ్దామమ్మా అన్నాడు. అనేసరికి ఇంకా సరే ఓకే అనుకొని నేనేం చేశానంటే వెంటనే మరి మనం ఒక్కళ్ళమైతే ఎలా కారు ఎట్లాగో బయలుదేరుతున్నాం. కారులో బయలుదేరుతున్నప్పుడు ఫ్యామిలీస్ అందరం కూడా సరదాగా వెళ్తేనే బాగుంటుంది. అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారు. పుణ్యం మనొక్కళ్ళకే కాదు వాళ్ళందరికీ కూడా రావాలని చెప్పి నాకైతే లోపల అయితే ఉంటుందండి. కారు అంటే మాత్రం మ్యాక్సిమం ఒక్కళ్ళగా వెళ్ళడానికి నేను ఎప్పుడు ఇష్టపడను అనమాట. అనుకున్నదే తడవుగా ఫస్ట్ ఏం చేశామంటే పిల్లలకి అంటే నాన్నగారి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మాలతి మరి స్కూల్కి పంపించింది. అల్లుడు గారు ఇంట్లో ఉన్నారో కార్యక్రమాలకు వెళ్ళారో తెలియదు కాబట్టి ఇంకా పిల్లలకి ఫస్ట్ ఫోన్ చేయకుండా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాము. అరే మనం ఇలా వెళ్తున్నాము వస్తావారా అంటే మేము వస్తామక్క అన్నాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు భార్యాభర్తలు. ఇంకా నెక్స్ట్ మానసాకి చేసాము. మానసాకి చేస్తే మరి ఇద్దరు వస్తారమ్మా ఎట్లా అంటే తనకి పని ఉందమ్మా నేను ఐషు వస్తాము అని చెప్పింది. ఓకే అనుకున్నాము. ఇంకా తర్వాత ఇక పెద్ద పాపకు ఫోన్ చేసేటప్పటికి ఇద్దరు కలిసి వస్తారేమో అంటే వాళ్ళకు కూడా పనులు ఉన్నాయి. నాని స్కూల్కి వెళ్ళాడు కాబట్టి నాని వచ్చేటప్పటికి ఒకళ్ళని ఖచ్చితంగా ఉండాలి కదమ్మా ఇంట్లో. సరే నేనైతే వస్తాను అని చెప్పేసింది మాలతి. ఇంకా ఓకే అందరం అయితే కరెక్ట్గా సెట్ అయిపోయి చక్కగా వెళ్ళి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరే సమయం వచ్చేసింది. ఇంకా తర్వాత పిల్లలతో మేము ఎలా రెడీ అయ్యాము ఏంటి అనేది మీకైతే ఈ వీడియో మొత్తం కూడా నేను చూపిస్తాను. ముందుగా అయితే నేను ఆ రోజు అసలు ప్రసాదాల పని కూడా ఉందన్నమాట. నాకు ఒకళ్ళకి ప్రసాదం చేయవలసి వచ్చి చక్కగా పులిహోర అలాగనే పరవాన్నం చేసేసి ముందు దేవుడికి నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేసేసి అది దేవుడికి పెట్టే బుట్ట అండి. రోజు ఇందులో ఈ సంచిలోనే పెడతాను. అది కాంగలోనే బాబు పూజ చేసుకుంటూ ఉంటే బాబుకు తెలియకుండా నేను వీడియో షేర్ చేశానండి. బాబుకు తెలియదు అనమాట. చిన్నగా పక్కకి వచ్చినట్టు వచ్చేసి వీడియోనైతే షేర్ చేశాను. తను పూజ చేసుకున్న తర్వాత తను బయలుదేరతాడనమాట. ఓకే అనుకొని ఎంతలోకి నేను చేసేవని నేను చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు ప్రసాదం ఏంటి అంటే ఒక చుట్టాలు అనమాట. వాళ్ళు దేవుడికి ప్రసాదం చేయమంటే శనివారం అనమాట ఆ రోజు. అందువల్ల ఈవినింగ్ ఇట్లా మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం కాబట్టి మార్నింగ్ 2 ప్రసాదాలు కూడా చక్కగా చేసి గుళ్ళోకి నేను కూడా వెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకొని రాముల వారి దర్శనం అయిన తర్వాత మేము ఇలా బయలుదేరదాము అని నేనైతే చక్కగా అనుకున్నానంటే చక్కగా అనుకున్న తడవే వెంటనే గుళ్ళోకి అయితే వెళ్ళిపోయినాను. ఎందుకంటే కొంచెం టైం ఉందన్నమాట నాకు. పిల్లలు వచ్చిన తర్వాత భోజనం ఆడావిడ అసలు ఏం లేదండి. వంట చేద్దామా తర్వాత చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ప్రసాదాలు చేసేసుకొని దేవుడి దగ్గరికి వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకొని చక్కగా ఇక తర్వాత మనం స్వామివారి అమ్మవారి సన్నిధికి వెళ్తున్నామని చెప్పి ఇక్కడైతే మంచిగా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్దామని చెప్పి నేనైతే గుళ్ళోకి వచ్చానండి. నేను వచ్చేటప్పటికి ఇంకొక ఫ్యామిలీ కూడా వాళ్ళు రెగ్యులర్గా శనివారం వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు కూడా ఉండి వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా ఎక్కడికి అండి బయలుదేరారు అని అంటే ఇట్లా అమ్మవారి దర్శనానికంటే ఓ అవునా అని చెప్పి వాళ్ళు కూడా అంటాము. చక్కగా దేవుళ్ళ దగ్గరికి అనేసరికండి ఎందుకో తెలియని ఎనర్జీ వస్తుందని ఎప్పుడు చెప్తా కదండి. నిజంగా నాకైతే అంతే ఎనర్జీ ఉంటుందండి. చక్కగా ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కడ ఆటంకం లేకుండా చేసుకొని మేమైతే గుడికి ఇలా బయలుదేరుతూ ఉన్నామండి. అయితే కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఒక మెయిన్ పని మీదనే వెళ్తున్నామండి. ఆ పనంతా అయిన తర్వాత కూడా నేనైతే మళ్ళీ మీకు మరొక వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. ఆ పని ఏంటి, ఎందుకు వెళ్ళాము, ఎందుకు దండం పెట్టుకున్నాము ఏంటి అంటే
ఎప్పుడు కోరికలు కోరుతూ అయితే నేను గుడికి వెళ్ళనండి. ఏదన్నా వెళ్తూ ఉంటే అలా ఎటన్నా వెళ్తూ ఉన్నాము మధ్యలో ఈ దేవుడి గుడికి వెళ్ళడము అలానే తెలుసనమాట. ఎప్పుడు కూడా అలానే వెళ్తూ ఉంటాను. కానీ ఈసారి అయితే బాబు ఒక కార్యక్రమం పని మీద వెళ్తూ ఉంటే తన కోసం కూడా నేను కూడా దండం పెట్టుకుందామని చెప్పేసి నేను కూడా వస్తాను అనేసరికి ఇలా ఈరోజైతే ఫ్యామిలీ అందరితోటైతే ఒక్కళ్ళుగా అనుకున్నది 6 అయితే చక్కగా ఇట్లా పిల్లలతోటి అందరూ కూడా పిల్లల్ని తీసుకొని ఇటు ఆయుష్ గాడిని నానిగాడిని అటు ఆడపడుచు వాళ్ళ మనవడిని మనవరాళ్ళు అందరినీ వెంట పెట్టుకొని అయితే చక్కగా మేము దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఎక్కడ ఆటంకం లేకుండా చక్కగా దర్శనం చేసుకొని రావాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటారని చెప్పి అలాగనే రాముల వారి ఆశీస్సులు తీసుకొని ఆయన ఆశీస్సులు ఉంటే ఇంకా మనకి కాంతి ఏముందండి. అలా చక్కగా అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఇలా గుడిలోకి వచ్చి ఎప్పుడు నేను అందరినీ వీడియో షేర్ చేస్తూ ఉంటా కదండి. ఈరోజు ఎందుకో నన్ను నేను చూసుకోవాలి అనిపించి నాకు పక్కన వాళ్ళకి కెమెరా ఇచ్చి నన్ను తీయండి అంటే వాళ్ళైతే తీస్తూ ఉన్నారనమాట. వాళ్ళని నేను తీసా కదా నన్ను కూడా అక్కడ మేము మిమ్మల్ని తీస్తామండి అని చెప్పి నన్ను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశారు. ఇలా సంతోషకరమైన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు షేర్ చేసుకోవాలని నాకు ఉంటుందండి. అలాగనే రాముల వారికి చక్కగా మేము భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము, పాటలు పాడుతున్నాము. పాటలు చాలా వరకు వచ్చేస్తూ ఉన్నాయండి. భజన పాటలు అంటే కొంచెం కేర్గా నేర్చుకుంటే మాత్రం భలే అనిపిస్తుంది. అన్ని పాటలు పాడటం ఒక ఎత్తు, భజనలో కూర్చొని మైకు పట్టుకొని పాడటం ఒక ఎత్తు. ఏదైతే అన్ని రంగాల్లో ఉండాలి, అన్నీ నేర్చుకోవాలని చెప్పి కృషి పట్టుదల వాటిని అవి ఉంటే లేనిది లేదు అన్నట్టుగా అయితే మేమైతే చక్కగా అయితే రన్ చేస్తూ ఉన్నాము. ఇంకా నా ప్రసాదాలు వీళ్ళకి పెట్టిన తర్వాత నేను చేసిన ప్రసాదం ఎట్లుందని చెప్పి నాకు వాళ్ళని అడగటం కామన్ అండి, అలవాటు. అయితే ఇంకొక విషయం అండి, ఇక్కడ మా వారు తను ఎప్పుడు వీడియోలకు కానీ ఫోటోలకు కానీ అసలు ఫోజులు ఇవ్వటం కానీ వీడియోల దగ్గరికే రారనమాట. అయితే కలిసి దండం పెట్టుకున్నారండి అని చెప్పి నేనైతే ఇట్లా పిలుచుకొని వచ్చేసి దండం అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న మరుక్షణమే అసలు వెంటనే నువ్వు దండాలు ఏమైనా ఉంటే నువ్వు పెట్టేసుకొని వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ వెంటనే ఆయనైతే ఆంజనేయ స్వామి దగ్గరికి అక్కడ నాకు పని ఉందని చెప్పి అటైతే తిరిగారు. సరే ఓకే, చాలు, చిన్న సంతోషమైనా కానీ చాలండి. మనం ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఏదైనా కానీ, ఇష్టం లేనిది ఇబ్బంది పెట్టకూడదు. దేవుడి విషయాలైనా ఏవైనా కానీ మేమైతే తనని అయితే ఇట్లా వీడియోలోకి రానమండి. ఎందుకంటే చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు మావన్నీ కూడా. గ్యాదరింగ్స్ పార్టీస్ అయినా కానీ ఏదైనా కానీ ఫ్యామిలీతోటి ఉంటారు, పక్కన ఉంటారు, కానీ ఫొటోస్కి రారనమాట. ఇప్పుడు మేమందరం కూడా సరదాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా తను పక్కనే ఉంటారు, కానీ వీడియోలు తీయొద్దు అంటే ఇంకా మళ్ళీ కోపం వస్తుందేమో ఎందుకులే అని చెప్పి నేనైతే వీడియోలు అయితే ఎప్పుడు తీయనమాట. కానీ ఈరోజు మాత్రం దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం మాత్రం నేను ఖచ్చితంగా వీడియో మీకు షేర్ చేయాలని చెప్పి ఇలా మేమిద్దరం ఇలా గుళ్ళో దండం పెట్టుకున్నాము, దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము అని చెప్పి అక్కడ కూడా చక్కగా వెళ్ళిన తర్వాత మా వారు రాకపోయినా కానీ మా వారు వంతు నేను కూడా ఆ అమ్మవారికి పూజ చేసుకొని వస్తానండి. ఇంకా ఫస్ట్ అసలు వంట సెక్షనే లేదండి. ఇవాళ ప్రశాంతంగా దేవుడి దగ్గరికి వెళ్దాము, దండం పెట్టుకుందాం అనేసరికి మా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చేటప్పటికి 10:30 11 అలా అవుతుంది అనేసరికి ఇంకెమ్మట ఏం చేశారు, మరి తినేసి వెళ్ళండి, అటు ఇటు కాని టైం వెళ్తున్నారు మధ్యాహ్నానికి మీరు, ఇంకా ఎందుకు మళ్ళీ భోజనాలకు మధ్యలో ఆగటము ఇబ్బంది పడటం ఎందుకు, చక్కగా తినండి అంటే నాకు కూడా ఓకే, మనకి టైం ఉన్నప్పుడు చక్కగా వంట చేస్తాం కదండి, ఇంకేం లేదు మొత్తం అనుకొని వంకాయ కూర చక్కగా పిల్లలకి ఇష్టమైంది ఆలు అలాగనే ఆనియన్స్ వేసి మంచిగా వాళ్ళకి ఫ్రై లాగా చేస్తున్నాను. ఫ్రై అంటే పిల్లలకి ఇష్టం అనమాట. మాకైతే మాత్రం మెత్తగా వంకాయ కూర అయితే చేసేస్తున్నాను నేను. ఈ 2 కర్రీస్ పక్కన పెట్టేసుకొని ఇంకా ఇవాళ మళ్ళీ కరివేపాకు వచ్చిందండి. కరివేపాకుని మరి మనం తీసి పడేయకూడదు కదా, చక్కగా కరివేపాకు కూడా ఒలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఎలాగూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము, శ్రావణ మాసం ఇస్తే ఇంకా బెటర్ అనమాట అమ్మవారికి. కానీ ఎప్పుడు వెళ్ళినా కానీ మనస్ఫూర్తిగా మనం అమ్మవారికి బట్టలు పెట్టుకోవాలని చెప్పి ఉన్న చీరల్లోనే ఒక చీర అయితే అమ్మవారికి తీసేసానండి నేను. ప్రత్యేకంగా అయితే సరే మన ముందు అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి కొన్ని మారేడు దళాలు ఇంట్లో కోసి ఉన్నాయండి, అవి తీసుకొని కొన్ని పూలు అనమాట, అలానే కొబ్బరికాయలు ఉంటే సరే మన వంతు మనకి ఇప్పటికిప్పుడు అనుకొని వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఇంతవరకు అయితే తీసుకొని అలాగనే అమ్మవారికి సార్ అనేది శ్రావణ మాసం అసలు ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిదనమాట. సరే అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం కదా, ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు అది ఆ దారి వేరు, ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి సర్లే అని చెప్పి అన్నీ అయితే అలా ప్యాక్ చేసుకుంటూ ఉన్నానండి నేను. అయితే
మనము అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడిలో ఈటమా లేకపోతే ఎట్లా ఏంటి అనేది నాకైతే ఎప్పుడు నేనైతే చూడలేదండి. ఈసారి ఫస్ట్ టైం అనమాట. ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి చక్కగా ఇలా అయితే నేను అన్నీ ప్యాక్ చేసుకొని పిల్లలు వచ్చేటప్పటికి వంట చేసేసి ఈ దేవుడు అన్నీ కూడా సర్దుకొని నేనైతే రెడీగా ఉన్నాను. అలాగనే ఇవాళ మనకి వర్షం కూడా పడుతుందండి. అందువల్ల పిల్లలు రావడం ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశమే ఉందన్నమాట. సరే ఏదైతే మధ్యాహ్నం నుంచి అనుకున్నాం కాబట్టి సరే వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చినా కానీ రాగానే భోజనాలు చేసేసి మేము రెడీ అవ్వటం అండి. ఇంకా అది అనమాట విషయం. కదండి, ఈరోజు వర్షం అయితే బాగానే పడుతూ ఉంది. అయితే పిల్లగాళ్ళ కోసం ఒక ఆటో అతను తెలుసు కదా మనకి, ఎప్పుడు వైకుంఠం ఉంటాడు కదా. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళి ఎక్కించుకొని రావాలి కాబట్టి పిల్లల్ని మళ్ళీ మేము ఎక్కించుకొని వచ్చి మా పనులన్నీ పెండింగ్ పెట్టుకోవడం ఎందుకని చెప్పి చక్కగా పిల్లగాళ్ళ కోసం అయితే మేము ఆటో పంపించేసామండి. పెద్ద పాపని ఎక్కించుకొని చిన్న పాపని ఎక్కించుకొని పిల్లల్ని తీసుకొని జాగ్రత్తగా రమ్మంటే మా వైకుంఠం అయితే చక్కగా వస్తాడనమాట. ఇంకా ఇక్కడ కొంచెం నేను వంగ మొక్కని మీకు షేర్ చేస్తున్నానండి. ఎందుకులే ఏం లేదండి, నిన్న వంకాయలు కోద్దాము సరే ఒక్కరోజు ఉంటే ఉన్నాయిలే అనుకునేసరికి కోతులు వచ్చి మొత్తం తెంపేసినాయి అనమాట. అయితే కోతులు కూడా అవి కొంచెం పెద్ద కాంగలోనే వస్తాయో ఏమోనండి, చక్కగా వంకాయలు పెద్దవి కాంగలోనే చక్కగా వచ్చి చక్కగా కోసుకొని అయితే తినేస్తూ ఉన్నాయి. ఇంకా వర్షం వచ్చింది, వర్షాన్ని కూడా నేను వర్షం వస్తుందని చెప్పి వీడియో తీసుకునేసరికి మా పిల్లలు కూడా వచ్చేసారండి. చూసారు కదా, వైకుంఠం ఎప్పుడు మీకు ఫోన్ 2-3 వీడియోల్లో కూడా ఉంచాను. ఇంకా ఐషునైతే ఎత్తుకోవడము లోపల తీసుకొచ్చుకోవడం అయితే వీళ్ళకి గొడుగు కూడా రెడీగా ఉంచుకున్నాను అనమాట. నేను గొడుగు వేసుకొని పిల్లల్ని తడపకుండా తెద్దామని చెప్పి ఇంకా మానసానేమో పండుగని ఎత్తుకున్న లోపలికి అక్క లగేజ్లు తీసుకొని వస్తుందంటే చక్క లోపలికి అయితే వచ్చేసారండి. ఇక వచ్చిన తర్వాత పనులు చకచక అవుతాయి అంటే కావండి. ఎందుకు తెలుసు కదా మీకు, ఐషు వాళ్ళు ఇక అల్లరి మొదలు స్టార్ట్ అనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనేసరికి ఇంకా హ్యాపీ అనమాట. వాళ్ళకి ఎంత ఆగమైనా చేయొచ్చు, ఎంత అల్లరైనా చేయొచ్చు. ఇంకా వైకుంఠానికి మేము మరి తను వర్షంలో కూడా మన వాళ్ళ కోసం పిల్లల కోసం వచ్చాడు కదండి, మనీ పే చేసేసి వైకుంఠం జాగ్రత్తగా వెళ్ళు, మళ్ళీ వర్షంలో జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి నేనైతే రిటర్న్ అయితే అయినానండి. అయితే వైకుంఠానికి కూడా చెప్తున్నాను అనమాట, ఇవాళ విజయవాడ వెళ్తున్నాం అమ్మవారి దర్శనానికి అంటే అవునా అండి అన్నాడు. లోపలికి వచ్చేటప్పటికి ఐషు వాళ్ళు ఆగం అంతా ఇంత కాదండి, ఎంత ఆగం చేస్తున్నారో. అది కాక అమ్మమ్మ వాటికి వచ్చేటప్పటికి వీళ్ళకి ఆగం ఎక్కువ చాలా అనిపిస్తుంది అనుకుంటా అండి. ప్రతి పిల్లగాళ్ళు మీరు ఎక్కడైనా చూడండి వాళ్ళ ఇంట్లో సైలెంట్గా ఉంటారు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర, కానీ అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి స్వాతంత్రం బాగా వచ్చిందని ఫీల్ అవుతారో ఏమో అండి. మా పిల్లగాళ్ళు అయితే మాత్రం ఇంకా ఫస్ట్ ఎక్కడ ఆగం చేసినా నాకు ఏమనిపించదు, కానీ దేవుడి దగ్గర మాత్రం మొత్తం కూడా పటాలు తీయటము పెట్టడము, వాళ్ళు పూజ చేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వడము, అసలు పసుపు కుంకుమ చూస్తే ఇంకేం లేదండి, ఇద్దరు కూడా అక్కడే కూర్చుంటారనమాట. అలా ఎంత ఆగం చేస్తారో చూశారు కదా మీరు, దేవుడు అన్నీ కూడా ఎలా తీస్తూ ఉన్నారో. అయితే థ్యాంక్ గాడ్ వాళ్ళు మనకి ఆ తీసినవన్నీ కూడా ఒక పక్కనే పెడితే బాగని చెప్పి నేను దండం పెట్టుకుంటానండి. ఎందుకంటే మళ్ళీ నాకు తెల్లవారి కావాలి కదా అవన్నీ. ఈరోజు ఎట్లాగూ వాళ్ళు తీశారు, అవన్నీ కూడా కొంచెం దగ్గర పడేస్తే బాగనుకుంటా. చిన్న విగ్రహాలన్నీ కూడా తీసుకొస్తుందండి ఐషుగాడ్ అయితే. ఇంకా చూశారు కదా బాబాని కూడా తీసేస్తుంది. నేను అంటున్నాను ఆ బాబాని పోయినసారి కూడా బాబా తలకాయని పగలగొట్టిందండి. వాళ్ళ అమ్మ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇది ఎప్పటి నుంచో అమ్మ పూజ చేసుకుంటున్న విగ్రహం అని చెప్పి మళ్ళీ మా అమ్మాయి అయితే ఫెవికిక్ పెట్టి అతుకు పెట్టిందనమాట. ఆ విగ్రహాన్ని ఇప్పుడు తేబోయిందండి మళ్ళీ. ఇంకా నేను ఎమ్మటే లాక్కొని లోపల పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ ఉన్న స్టూల్ తీసుకొచ్చి దాన్ని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి దానికి ఏదన్నా బూజు గీజు ఉంటే కూడా మొత్తం తీస్తుందండి. ఇంకా పండుగాడైతే చక్కగా బ్యాట్లు తీసుకున్నాడు. మగపిల్లగాడు ఆగం ఒక రేంజ్లో ఉంటే మళ్ళీ ఆడపిల్లగాళ్ళ ఆగం ఒక రేంజ్లో ఉంటుందండి. ఎందుకంటే మన ఆడపిల్లలకేమో ఏంటో బొమ్మలు గిమ్మలు అవి పట్టుకొని ఆడుకుంటాం, మగపిల్లగాళ్ళు ఏదైనా కానీ వాళ్ళు ఇంకా వాళ్ళకి తగ్గట్టే అండి. ఆ బ్యాట్ మా నాన్నగాడు వచ్చినా కానీ బ్యాటు బాలు క్రికెట్కి సంబంధించిన ఆటలు అలా ఆడతాడు. ఐషు కూడా సేమ్ అనమాట. తను ఆ ఫోన్ తెచ్చుకుంది, ఆ బ్యాగు ఆ ఫోన్ చూసారు, ఆ డ్రెస్సు అంతా మ్యాచింగ్ అనమాట. మా ఐషు పాప అయితే స్టైలిష్ స్టార్ అండి, నేను అట్లా ఉంటుందన్నమాట. అన్నీ మ్యాచింగ్ వేస్తుంది. కాకపోతే జస్ట్ 2 minutes ఉంచుతండి ఏదైనా కానీ, వెంటనే వాళ్ళు ఆగం చేసుకుంటుంది ప్రతిదీ కూడా. ఆ పిల్లలు కూడా ముద్దుగా భలే ఉంటాయండి. కానీ
విత్ ఇన్ సెకండ్లో వాళ్ళ అమ్మ వెయ్యగానే తీసేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మా పాప ఒక విషయం చెప్తుంది. ఆ విషయాన్ని మొత్తం కూడా మీకు నేను షార్ట్ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అని అక్కడ చూసి మీరు అలాగనే ఇట్లా చేశారా అట్లా చేశారా లైక్ కొట్టండి, మీ కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి. మీ అందరి కామెంట్ కూడా చాలా అవసరం అన్నమాట ఆ వీడియోకి. ఇలా విషయం అంతా తను చెప్పుకుంటే తను కూడా నేను వీడియో తీశాను. ఇంకా మేమైతే రెడీ కావట్లేదు, బయటికి రావట్లేదు అని చెప్పి మా బాబు అయితే ఆట కొట్టడం స్టార్ట్ చేశాడనమాట. ఆయనకి అదొక అలవాటు అనమాట. ఎందుకంటే లోపలే ఉంటే వీళ్ళు బయటికి అస్సలు రారని చెప్పి ఇంకా కార్ తీసేసి కారు రివర్స్ తిప్పుకొని వచ్చి ఆర్ని కొడుతున్నాడు. ఇంకా మేము వెళ్ళలేదు అనుకోండి, మమ్మల్ని వదిలిపెట్టి కూడా ఒక్కడైనా వెళ్తాడు. అందుకోసం వెళ్ళిపోదాం అని చెప్పి మేమైతే ఐషునైతే చొక్కా పోయేది కూడా చూసుకోవట్లేదండి. ఐషు పక్కకి చొక్కా వెళ్ళిపోయింది. అయినా కానీ ఆగలను మాత్రం అసలు ఎంత లీనమైపోయి ఆగం చేస్తూ ఉందో. అయితే ఈమెను తీసుకొని బయటకు వచ్చి పండుగాడు ఏం చేస్తున్నాడని చెప్పి నేను పండుని పిలుచుకుంటూ వస్తే వీళ్ళు ఆగటం లేదు. అసలు తలుపులు తీస్తే బయటకు వెళ్ళిపోవటమే అనమాట. అంత ఆగం చేస్తూ ఉన్నారండి. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా పండుగాడు ఇక్కడ పేస్ట్ బయట నుంచి పేస్ట్ కూడా దేవుడి దగ్గర తీసుకొచ్చాడండి. మళ్ళీ పేస్ట్ మనకి మార్నింగ్ పేస్ట్ కావాలంటే ఇంకా మేము ఎత్తుకోవాల్సిందే. అట్లా బ్రష్లు పేస్ట్ ఇంకా చూసారా వర్షం నీళ్ళు వస్తుంటే ఇక్కడ